నేను చెప్పబోతున్న బిజినెస్లో మీరు నెలకి 70 నుంచి 80 వేల రూపాయలు ఈజీగా సంపాదిస్తారు. ఓకే. ఎస్, కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్లో అసలు ఈ బ్రాండ్కి ఈ బిజినెస్కి అసలు కాంపిటీషన్ కానే కారు. ఎందుకంటే ఈ పేరుని భారతదేశంలో మనకొచ్చిన ఫ్రీడమ్ ఎంతైతే పాతదుందో, అంటే 76 years ఉన్న ఏజ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మనకు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో నేను ఒక బ్రాండ్ పేరు చెప్పబోతున్నాను, అది అమూల్. నాకు చాలా ఫేవరెట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళ ప్రోడక్ట్స్ వాడుతూ పెరిగాను. కాబట్టి వాళ్ళ మార్కెట్ అంటారా చాలా 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 హ్యూజ్. ఏ ప్రైవేట్ కంపెనీ, ఏ గవర్నమెంట్ కంపెనీ కూడా వీళ్ళ మార్కెట్ని టచ్ కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా హ్యూజ్ మార్కెట్ని కమాండ్ చేస్తున్నారన్నమాట. జస్ట్ ప్యూర్లీ రీజన్ ఏంటంటే క్వాలిటీ. ఓకే. అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను వేరే బ్రాండ్ పేర్లు తీసుకోదలుచుకోలేదు. ఒక 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ మీకు కావాలి అంటే వేరే కంపెనీస్ మీకు కనీసం అమూల్ ప్యాకెట్ని కంపేర్ చేసుకుంటే 5 to 10% మినిమం ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తారు. కానీ అదే క్వాలిటీ మీకు ఒక 10 to 15% or 5% మినిమంగా తక్కువ రేట్లో అందించేది అమూల్ మాత్రమే. నాకు అఫ్కోర్స్ అమూల్ వాళ్ళు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ క్వాలిటీని నేను గత 45 సంవత్సరాల నుంచి నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నా 70 to 80,000 సంపాదించడం ఇంపాసిబుల్ అంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏముందంటే జస్ట్ పాల బిజినెస్ చేసేసి నెలకి 10-15 వేలు సంపాదించడం అంటే ఒప్పుకుంటామంటే అర్థమవుతుంది అంటున్నారు. మీకు ఒక విషయం తెలియదు అందరికీ. ఒక మాట చెప్తాను, ఇండియాలో ఓల్డెస్ట్ ఫ్రాంచైజీ ఆఫ్ అమూల్ నుంచి చూసుకుంటే యావరేజ్గా మినిమంగా 10 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు. పర్ మంత్ అంటున్నాను, సంవత్సరం కాదు. మళ్ళీ వినండి, ఎవ్రీ మంత్ 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక అమూల్ ఫ్రాంచైజీ. నిజమే. 100%. మీరు వెళ్ళేసేసి మీరు గూగుల్ చేస్తే యుల్ గెట్ ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అమూల్ వెబ్సైట్లో కూడా అఫీషియల్గా ఇట్ ఈస్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ. నేను చెప్పట్లేదు, ఇది కంప్లీట్గా సర్వే చేసిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఐఎమ్ నోబడీ టు సే. కానీ ఆ రీసెర్చ్లో తేలిన విషయమే నేను మన వాళ్ళకి ఎవరికైతే అర్జెంటుగా ఒక చిన్న బిజినెస్ తెరిచేసేసి ఒక 70-80 వేలు సంపాదించాలని చెప్పి, 1,00,000 రూపాయల లోపల సంపాదించాలని చెప్పి ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం చెప్తాను. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇది చాలా స్మాల్ సైజులో, చిన్న సైజులో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హౌ టు ఎర్న్ మోర్. ఎలా మనము ఎక్కువగా ఎర్న్ చేయాలి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, మరి ఇక్కడేంటి 70 నుంచి 80 వేలు అంటున్నారు. ఎందుకంటే స్టెబిలిటీ. అంటే మీరు ఒకసారి ఒక స్టోర్ ఒక చోట్ల చిన్న ఫ్రాంచైజీ పెడితే అది ఎంత పాతదైతే అంత ఎక్కువగా మీ చుట్టూ